కేసీఆర్ జన్మదిన వేడుకలు కుకట్పల్లి షేర్లింగంపల్లిలో ఘనంగా నిర్వహించారు. కుకట్పల్లి చితారమ్మ దేవాలయంలో కేసీఆర్ పేరుపై అర్చన చేపించారు. కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్, ఎమ్మెల్సీ స్థానిక కార్పొరేటర్ రోజాదేవి, రంగారావు, పెద్ద భాస్కర్, ఆలయ కమిటీ చైర్మన్ తులసిరావు, అశోక్ యాదవ్లను శాలువా కప్పి సన్మానించారు. ఎమ్మెల్సీ ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. షేర్లింగంపల్లి నియోజకవర్గంలోని ఆల్విన్ కాలనీ మండల ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. 124 డివిజన్ ఎల్లమ్మ బండలో ఎర్రబెల్లి సతీష్ రావు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కుకట్పల్లి కాన్స్టిట్యున్సీ షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో పెద్ద ఎత్తుగా ఈ రోజున బట్టల పంపిణీలు కానివ్వండి, రక్తదాన శిబిరాలు కానివ్వండి, అన్నదానం విషయంలో కానివ్వండి, నిరుపేద పండ్ల పంపిణీ కానీ పెద్ద ఎత్తుగా మా కార్యకర్తలు పెద్ద ఎత్తుగా చేస్తూ ఉన్నారు. ఈ ఆల్విన్ కాలనీలో సతీష్ రావు గారి ఆధ్వర్యంలో, రోజా గారి ఆధ్వర్యంలో, కార్పొరేటర్ రోజా గారి ఆధ్వర్యంలో ఇక్కడ సుమారుగా ఇక్కడ కూడా 100 మందికి బట్టల కార్యక్రమం పంపుతుంది. అదేవిధంగా కేసీఆర్ బర్త్డే సందర్భంగా రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళకు ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రం తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు జరుగుతున్నటువంటి ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్న 14 నెలల్లో చూస్తూ ఉంటే ప్రజలకు ఎన్ని కష్టాలు పడ్డాయో ముఖ్యమంత్రి కేసీఆర్ పోయిన తర్వాత మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున కనీసం ఇలా పింఛన్ లేనటువంటి పరిస్థితి, అదేవిధంగా ఉన్నటువంటి రైతులకు రుణమాఫీ చేయలేనటువంటి పరిస్థితి, అదేవిధంగా హైదరాబాద్ నగరంలో నీళ్ళ కష్టాలు వచ్చే పరిస్థితి, ట్రాఫిక్ వచ్చే పరిస్థితి, ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అందుకొరకే ప్రజలు కూడా కోరిక ఒకటే, మళ్ళా కేసీఆర్ రాస్తేనే మా కష్టాలు తీర్తాయని చెప్పి ఎన్నో మంది ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకొరకే మేమందరం కూడా ఈ రోజున ప్రజలందరూ కూడా కేసీఆర్ 100 ఏళ్ళు బతకాలి, మళ్ళా ముఖ్యమంత్రి కావాలి, మళ్ళా ప్రజల కష్టాలను తీర్చాలన్నటువంటి ఆలోచనతోనే ఈ రోజున పెద్ద తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లో, అన్ని పంచాల్లో కూడా ఈరోజు అనౌన్స్ చేయడం జరిగినది. తెలంగాణ ప్రాసెస్ ఇన్స్టేట్ స్టార్ట్ చేస్తున్నాము అని అంతటి త్యాగం తీసుకొచ్చి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వారు కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చినాక 2014 మనకు రాష్ట్రం సిద్ధించినది. రాష్ట్రం సిద్ధించినాక హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పోయేటప్పుడు ఈ తెలంగాణలో మళ్ళీ కాలు పెడతా, ఆంధ్రప్రదేశ్లో వెళ్తున్నా, తెలంగాణలో మాత్రం మళ్ళీ కాలు పెడతా అని చెప్పిన ఏకైక నాయకుడు మా తెలంగాణ బాపు కేసీఆర్ గారు. అత్యంత రాజీనామాలు చేసి అత్యంత ఎక్కువ సార్లు గెలిచిన రాజకీయ నాయకుడు కూడా భారతదేశంలో కేసీఆర్ గారు మాత్రమే. ఇప్పుడున్న నాయకులు ఒకటే దగ్గర కూర్చొని ఓడిపోవడం, గెలవడం ఉంటుంది. వారు గెలవడము, రాజీనామా చేయడము, ఉద్యమం నడపడము, ప్రజలకు ఇబ్బంది కాకుండా నడపడము, ఉద్యమాన్ని కంట్రోల్ ఉంచుకుంటూ, యువతను కంట్రోల్ ఉంచుకుంటూ సాఫీగా అహింసే వాదంగా నడిపి ఈ రాష్ట్రాన్ని సాధించిన వారు. ఈ రోజు